ఉదయక ఆరాధనలోకి అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. A warm welcome to this Lord Star Telugu Baptist Church third service, and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తి గల నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరి క్షేమాన్ని తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మనం లేఖన భాగం చదువుకున్నాము. మరి మత్తయి సువార్త 11:24 వరకు చదువుకున్నాము. దాన్ని లేఖనాన్ని అనుసరించి ఒక పాట మనం పాడుకుందాం. ఒకవేళ మీకు వస్తే మీరు నాతో పాటు. రాజులకు రాజువై రయమున రావా, రాజ్యమేలను ఈ ధరలోకి మరలా రావా, నీ కొరకై వేచి ప్రభు రాకడ సమీపమైనట్టు అన్ని వార్తాపత్రికల్లో గలిలయ సముద్రంలోని నీరంతా కూడా ఎర్రగా మారిపోయినట్టు వార్తల ద్వారా తెలుసుకుంటాం. జాతీయ అంతర్జాతీయ వార్తల్లో కూడా ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. ప్రభు ఏ క్షణమైనా రావచ్చు, మనకు తెలియదు. దేవుని వాక్యం అంతటిలో రాయబడింది. ఆ గడియ ఎవరు కూడా తెలియదంట. సో నేను ఆ పాట ద్వారా మీకు ఆ చిన్న సందేశం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాను. రాజులకు రాజువై రయమున రావా, రాజ్యమేలను ఈ ధరలోకి మరలా రావా, చంద్రుడు చీకటి కమ్మును సూర్యుని కాంతిని తీయడు చంద్రుడు. ఆకాశమునందరి శక్తులన్నీ కదులును, లెక్కలేని
బంధకముల తెంచుము, విశ్వాసముంచుము, తెంచుము. రాజులకు రాజువై లయమున రావ, రాజ్యమేలను ఇహలో రావ. నీ కొరకై వేచి ఉంటిమి, నీ కొరకై వేచి ఉంటిమి. రావ యేసువా రావవా, ఆకాశమేగా రోడ్డుడవై. రావ యేసువా రావవా, ఆకాశమేగా రోడ్డుడవై. పాలించుము మనవులు, పాలించుము మమ్ముల, అన్నియేములు సగడి నా యేసు దేవా. పాలించుము మనవులు, పాలించుము మమ్ముల, అన్నియేములు సగడి నా యేసు దేవా. రాజులకు రాజువై లయమున రావ, రాజ్యమేలను ఇహలోకి రావ. నీ కొరకై వేచి ఉంటిమి, నీ కొరకై వేచి ఉంటిమి. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభువారు పరలోక అర్థము వచ్చేటట్లు భూలోక సంబంధమైనటువంటి ఉపమానాలు చాలా చెప్పాడు. ముఖ్యంగా మీకు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో we see lot of parables, చాలా ఉపమానాలు, కానీ అవి చాలా గొప్ప అర్థంతో కూడుకున్నటువంటి. ఉదాహరణకి విత్తుమాని ఉపమాన భావం. మనం అందుకే యేసు ప్రభువు వారు మనం ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఒక రోజుకో 2 రోజులకో ఏం జరుగుతుంది? కీ వస్తుంది. ఏమొస్తుంది? యేసు ప్రభువు వారు అది చెప్పి దాని భావం వెంటనే చెప్పారు. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? 11వ అధ్యాయంలో 24వ వచనం నుండి 30 వచనాల వరకు ఏం చూసాం? అక్కడ గురుగులు గోధుమలను చూసాం. దాని భావాన్ని ప్రభు అక్కడే, మనకి ఏంటంటే మనకు టైం లేదు, అందరికీ టైం లేదు. మనకు టైం బస్సు కొరకు ఎదురు చూసినట్టు, బస్సు కొరకు ఎదురు చూసిన వాళ్ళకి ఏం చెప్పినా వినరు. అందుకే యేసు ప్రభువు ఏమనంటే చెవులు గలవాడు వినుగాక అన్నాడు. ఈ ఉపమాన భావము గోధుమలు గురుగులు, ఈ భావం ఏంటో ప్రభు అదే అధ్యాయంలో కొంచెం మనం వివరంగా అక్కడే కీ ఇచ్చాడు. చూడండి, 11వ అధ్యాయంలో 36వ వచనం నుండి మనం చూసాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పొలంలోని గురువులను కూర్చున్న ఉపమాన భావం మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళకే అర్థం కాలే. అప్పుడు ప్రభు అంటున్న 30వ వచనంలో అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి రాజ్య సంబంధులు అనగా కుమారుడు, గురువులు దుష్టుని సంబంధులు అనగా దుష్టుని కుమారుడు. వాటిని విత్తిన శత్రువు అపవాది అనగా సాతాను. కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. మనకు చూడడానికి పాస్టర్ గారికి ఏం తెలుసు ఎవరిని వేరు చేయాలి? అందరు చక్కగా ఉన్నారు, నేను గుర్తుపట్టలేను. ఎందుకంటే నేను దేవుని కాదు, దేవదూతను కాదు. ఒక వాక్యం చదువుకుందాం 13వ అధ్యాయంలో. చూడండి, అక్కడ అందరం కలిసి 13:30 చదువు.
కోతకాలం కొరకు రెండిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండతో చెప్పుదునెను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది చాలా స్పష్టంగా. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు కూడా జరుగుతూ ఉన్నవి. లోక సంబంధమైన వార్తలు చెప్పేవారు కూడా వారు ప్రభు రాకడ గురించి చెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా బైబిల్ వైపు చూస్తే క్రైస్తవులు మాత్రం లోకం వైపు చూస్తున్నారు. అదేంటో నాకు ఆశ్చర్యం. అది మీ విఘ్నతగా నేను వదిలిపెట్టేస్తున్నాను. మంచి దినము, చెడ్డ దినము, ఎర్రదానము, నల్లదానం అవన్నీ ఇప్పటికీ మొన్నటికి మొన్న ఒక ఆల్రెడ్ పేరులో ఒక చిన్న పాపకు దారం పెట్టుకొని వచ్చింది. ఏంటమ్మా ప్రార్థనే దారం అంటే లపో దిగుమని మొత్తం వెంటనే ఆ దారం కట్ చేసింది. ప్రార్థనే ఆచారం. ప్రభు వచ్చినప్పుడు గురువులు గోధుమలు ఎక్కడుంటాయి? గోధుమలు కొట్లో ఉంటాయి, గురుగులు అగ్నిలో ఉంటాయి. నేను కాదు చెప్పేది, ప్రభు చెప్తున్నాడు ఆ మాట. ప్రభు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? దేవదూతలకు అప్పచెప్పాడు. దేవదూతల పని ఏంటి తెలుసా? మనం గమనించాం. కానీ బ్యాప్టిజం తీసుకుంటుంటే వారు చూస్తారట ఎవరెవరు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 చూపారు. దేవదూతలు కూడా ఈ కార్యము తొంగి చూస్తున్నారనే మాట రాయబడ్డారు. 1:12. ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. దరిద్రుడిని ఎవరు తీసుకుపోయారట? బిగ్గరగా చెప్పండి. నాకే తెలుస్తలేదు, మీకే తెలుసు. బిగ్గరగా చెప్పండి. దేవదూతలు వచ్చి లూకాసు వార్త 16:22లో అతన్ని తీసుకెళ్ళి దేవుని రొమ్మున ఆనుకునేటట్లు చేశారట. బిగ్గరగా చెప్పండి. ప్రభువు భయపరచండి. ప్రభు అంటున్నాడు ఈరోజు గోధుమలు అంటే ఇక్కడ ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. గురుగులు అంటే ఎవరంటే నన్ను కూడా ఏం చేస్తాడా? నేనే తోపును, నాకంటే మొనగాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? టైం వచ్చినప్పుడు నీవు మొనగాడవా, భక్తిహీనుడవా, భక్తుడవా నేనుగా తెచ్చేది. ఇట్ ఈస్ నాట్ ద పాస్టర్, ఇట్ ఈస్ నాట్ ద చర్చ్ ఎల్డర్, బట్ ఇట్ ఈస్ an angel of God. దేవదూతలకు ఆ బాధ్యత దేవుడు అప్పచెప్పాడు. అక్కడ రాయబడ్డది స్పష్టంగా. ఏమని రాయబడ్డది? మత్తయి సువార్త 10:36 ఒకరి ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒకరి ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. లూకాసు వార్త 17:34-35-36 ఏమని రాయబడ్డదంటే ఆ దినము ఏం చేస్తారంట? ఇద్దరు మనుషుల మీద పడుకుంటే ఒకరు కొనిపోబడును, ఒకరు విడువబడును. ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలు విసురుతూ ఉంటారట. ఒకటి కొనిపోబడను, ఒకరు విడువబడును. ఎవరు చేస్తారు? పాస్టర్ గారు ఏమన్నా దిస్ ఇస్ టు సర్టిఫై దట్ సో అండ్ సో పర్సన్ టుక్ బ్యాప్టిజం రికమెండేషన్ లెటర్ నడుస్తుందా? సిఫారసు లెటర్ నడుస్తుందా? ఏ వర్డ్ ఆఫ్ సపరేషన్. భక్తులు భక్తిహీనులు ఖచ్చితంగా 1వ కీర్తన 4, 5, 6 వచనాల్లో దుష్టులు ఆనాగుండగా గాలి చెదరగొట్టు పట్టువలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. The wicked are not so, but are like chaff that the wind drives away. Therefore the wicked will not stand in the judgment, nor sinners in the congregation of the righteous. For the Lord watches over the way of the righteous, but the way of the wicked will perish. A word of separation. వేరు పరచుట. ఇప్పుడు బజార్లో వెళ్తే సాటెక్స్ క్వాలిటీ అనగా ఎలాంటి బియ్యం అంటే అందులో
చెత్త, చెదారము, రాళ్ళు, రప్పలు అది సపరేట్ చేసేస్తుంది మెషిన్. ఏం చేస్తుంది? సపరేట్ చేసి, అది స్వాటెక్స్ క్వాలిటీ అంటారు ఆంగ్లంలో. మెషినే సపరేట్ చేసేస్తుంది. అలాంటిది దేవుని వాక్యములో మనందరికీ తెలుసు, దేవదూతలు యేసు ప్రభు వారు అపవాది చేత శోధింపబడ్డప్పుడు ఏం చేశాడు? దేవదూతలు వచ్చి ప్రచారం చేశారట. మత్తయి సువార్త 4, మార్కు 1, లూకా 4. వారు మానవులందరికీ సహాయకరంగా ఉన్నారు. నీవు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నావు, ఎప్పుడు బైబిల్ చదువుతున్నావు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు ఆయనకే తెలుసు. వాళ్ళ పాస్టర్ గారు ఎప్పుడు కూడా చూడలేడు, సభ పెద్ద చూడలేడు, తల్లిదండ్రులే చూడలేడు. గోధుమలను పురుగులను వేరు చేసే బాధ్యత దేవుడు దేవదూతలకు అప్పచెప్పాడు. అలాగే భక్తులు భక్తిహీనులు చూడడానికి I cannot recognize whether you are righteous and you are wicked. మీరు భక్తిహీనులా అనేది నేను కాదు, ప్రభువే వారికి ఆ బాధ్యత అప్పచెప్తాడు. ఈ అంత్య దినాల్లో మనందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు అంత్య దినాల గురించి చాలా చక్కగా రాస్తాడు. మనందరికీ తెలుసు ఏమంటాడు? అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చి ఏం చూస్తున్నాం? భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాము. ఏదైతే వినకూడదో అదే వింటూ ఉన్నాం, ఏదైతే చూడకూడదో అదే చూస్తున్నాం. కారణం ఏంటి? మనుషులు స్వార్థ ప్రియులు, అహంకారులు, బెంగవులారు, వారు ధనాపేక్షలు. దేవుని కంటే దేవుడిందా మనం దినాన్ని తాగాలి, చచ్చిపోవాలి. ఎక్కడున్నాడు దేవుడు? ఈ వర్డ్ ఆఫ్ సపరేషన్, వేరు పరచుట భక్తులను భక్తిహీనులను. అది ఆ బాధ్యత దేవదూతలకు అప్పగింపబడ్డది. వారు ఏం చేస్తారట? గురువులను తీసుకుపోయి ఏం చేస్తారట? అగ్నిలో కాల్చి వేస్తారట. ఆ భాగంలో రాయబడ్డది. అలాగే భక్తిహీనులు ఈ లోకంలో ఎంతో వర్ధిల్లవచ్చు, గొప్పవారు కావచ్చు. కానీ తర్వాత మీరు చదువుకోండి, యోబు గ్రంథం 20-22 అధ్యాయంలో రాయబడ్డది. భక్తిహీనులంట ఆకాశమంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా ఏమని రాయబడి తెలుసా? ఆ మాట మలానికి పోల్చబడ్డది. మానవ మలానికి, మలము నశించున్నట్లు వారు నశిస్తారు అనే మాట రాయబడ్డది. అదే 37వ కీర్తనలో కూడా కీర్తనకాడు ఏమంటా అంటే, భక్తిహీనులు వర్ధిల్లుచుండగా నేను చూశాను, కానీ ఒకడు ఆ దారిన వెళ్ళి చూస్తే వాడు లేడంట, అక్కడ కనిపించట్లేదంట. కారణం ఏంటంటే వాడు నశించాడు. అది మొట్టమొదటి ఎ వర్డ్ ఆఫ్ సపరేషన్. దేవుడు వారిని వేరుపరిచే ప్రక్రియ, వారు ఎలాంటి వారు అనేది నేను కాదు గుర్తుపెట్టింది, ప్రభువే దేవదూత. రెండవ చూస్తే ఎ వర్డ్ ఆఫ్ కాంగ్రిగేషన్, అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, వారు ఏ సంఘమైనప్పటికీ, ఏ దేశమైనప్పటికీ, ఏ రాష్ట్రమైనప్పటికీ, ఏ జిల్లా అయినప్పటికీ, ఏ పట్టణం అయినప్పటికీ, ఏ తాలూకా అయినప్పటికీ వారు ఏం చేస్తారంట? భూమి అంతటా కూడా వెతుకుతారంట ఎవరున్నారు అని. మనందరికీ తెలుసు. ఒక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిం అనే పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు దేవదూతలను పంపించినప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు. ఏమంటాడు? ప్రభువా, 50 మంది దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా నాయనా? ఒకవేళ ఈ పట్టణంలో 50 మంది ఉంటే వారిని నాశనం చేస్తావా? ఈ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఒకవేళ 5 తక్కువ ఉంటే, 45 మంది ఉంటే, ఒకవేళ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10. వాక్యంలో రాయబడినది, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు అని ప్రభు చెప్పాడు. నేను పైకి ఎత్తబడిన యెడల అందరినీ ఆకర్షిస్తాను. యోహాను సువార్త 12:32 రాయబడిన మాట. సో ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ జాతి వారైనప్పటికీ, మెథడిస్టా, బ్యాప్టిస్టా, బ్రదరనా, హోసన్నా, పెంతెకోస్తా, ఏ సంఘమైనప్పటికీ కూడా వారందరినీ కూడా ఆయా దేశాలు, ఆయా డినామినేషన్లలో నుంచి
దేవుడు వారిని సమకూరుస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్నది, ఒక్కడే ప్రభువు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్టిజము. ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా వన్ ఫెయిత్, వన్ లార్డ్, వన్ బాప్టిజం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గలిలయ సముద్రంలో నీరు ఎర్రగా మారిపోతుందంట. ఆ రోజు నిర్గమకాండంలో నీటిని రక్తంగా మార్చాడు ఎవరు? మోషే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము ల్యాండ్ స్లైడ్స్. పాకిస్తాన్లో వరద నుంచి 327 మంది చచ్చిపోయారు. కాశ్మీర్లో, అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో భయంకరమైనటువంటి దినాలు ఇవి. మానవులందరూ కూడా ఒకనొక, ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, 2 గుంపులు అయిపోతారు. ఇది ఏ దివికి అంతము, జీవితములకు అంతము, 2 గుంపుల అవుదురు, ఏ గుంపుల నుండుమో మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ దినము, ఆ గడియ మనకు తెలియదు. ఏ పాస్టర్ గారు ప్రిడిక్ట్ చేయలేరు. సో a word of separation, a word of congregation. ఏ దేశంలో, ఏ డినామినేషన్లో ఉన్నప్పటికీ ప్రభు వారందరినీ కూడా ఒక చోటికి తీసుకొని వస్తున్నాడు. అక్కడ రాయబడిన ప్రకారం. మూడవదిగా చూస్తే ఈ వర్డ్ ఆఫ్ డిజైనేషన్. వారందరినీ కూడా దేవుడు వారిని గోధుమలుగా ఈ లోకంలో విత్తి వాటిని దివారాత్రములు వాటిని కాపాడుతూ ఉన్నాడు, వాటిని పోషిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 27:3 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 27:3 చూడండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదికి రాకున్నట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. అపవాది ఆ రోజు ఏదేను తోటలో హవ్వను, ఆదామును మోసం చేసి పాపంలో పడేటట్లు చేశాడు. కాబట్టి దేవుడు అపవాదితో అన్నాడు, నీవు నీ కడుపుతో ప్రాకుతావు. 3:14 నీవు మన్ను తింటావు, మరియు నీకిని స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టుంది, ఆయన వడ మీద కాటు వేస్తావు. అదే రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిన్నగా త్రొక్కించును గాక. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభు భయపడతాడు. అవ్వాలి దేవుడి వాక్యంలో స్పష్టంగా రాయాలి. అదే మత్తయి సువార్త 13:5 ఎంత తేడా కదా. దేవుడి వాక్యంలో ఏమని రాయబడి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3 పౌలు అంటాడు, నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసినాడు, దాన్ని వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. మనకు ఇలాంటి అసలు ఈ రోజు రకరకాల గాడ్ గిఫ్ట్స్ మన వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి, మనం చదవకుండానే అదే చదివి పెట్టే ఆ గాడ్ గిఫ్ట్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా మనం ఏంటంటే ఈరోజు అనేక మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు క్రైస్తవులు కూడా. కారణం ఏంటంటే వారికి భవిష్యత్తు గురించిన ఆందోళన. రిటైర్ అయితే ఎట్లా, నాకు దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 1వ కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. నిద్రపోవడానికి 8 గంటల పోతే మిగతా 16 గంటలు ఏం చేస్తున్నాం? ఆలోచించేయండి, ఒకసారి ఆలోచించేయండి. ప్రభు వచ్చి సపరేట్ చేసినప్పుడు ఒకవేళ పాస్టర్ గారు అయితే అయ్యో పాపం పలానా సహోదరుడు, అవును వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. A word of separation, a word of congregation, word of designation. ప్రభు మనందరినీ కూడా ఆయన స్వరూపంలో సృజించారు. నిరంతరము ఆయన మనను వాక్యం ద్వారా పోషిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యం ద్వారా మనం కన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ రాయబడింది ప్రథమ ఫలంగా మనం ఉండడానికి. యాకోబు పత్రిక 1 చెప్తాడు. లాస్ట్లో చూస్తే ఏ వర్డ్ ఆఫ్ డెస్టినేషన్.
ఈ గోధుమలు ఎక్కడ ఉండాలి? గోధుమలు అంటే ఎవరు? మనం అక్కడ చూసాము. ఎవరు అంటే 13వ అధ్యాయంలో చూడండి. అక్కడ 13వ అధ్యాయంలో చూడండి ఆ మాట. గోధుమలు అంటే ఎవరంటే అక్కడ రాయబడినటువంటి మాట మీరు చూడండి. అక్కడ 40వ వచనం 11. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు ద డెస్టినేషన్. నీతిమంతులు ఎక్కడ? పరలోకములో నిత్యము. ఆ ప్రకటన గ్రంథం 4:5 చూస్తే కోట్ల కొలది దూతలనే మాట అక్కడ రికార్డ్ చేయబడ్డది. వారు నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉంటారు. అక్కడ దేవుని ప్రజలు కూడా ఉంటారు. 7వ అధ్యాయంలో వాళ్ళకి ఆకలి లేదు, ఎండ లేదనే మాట కూడా రాయబడి 7:14 ఆ మాట రాయబడ్డది. వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నటువంటి వారు. వేర్ ఇస్ యువర్ డెస్టినీ? నీ గమ్యం ఏంటి? ఎటు? నిత్య నరకమా లేక నిత్య సంతోషమా? దేవుని వాక్యంలో రాయబడ్డది యెషయా గ్రంథం 35:10లో దట్ ఎవర్ లాస్టింగ్ జాయ్ షల్ బి అపాన్ దేర్ హెడ్స్ అనే మాట రాయబడింది. వారి తలలపై ఏమున్నది? నిత్యానందం ఉన్నది. వారు పాటలు పాడచ్చు. సియోను పాటలు సంతోషముగా పాటలు పాడతారు. సియోను పాటలు పాడచ్చు సంతోషముగా. సియోను పెడదామని సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు, సియోను పెడదా. సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు, సియోను పెడదా. ఆనందమయ పరలోకము మనది, అక్కడనుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడనుండి వచ్చునేసు. సియోను గీతము సంపూర్ణ కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూర్ణ కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు, సియోను సో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన కొరకు 2 దారులు మన ముందు ఉంచాడు. ఒకనొక దినము వస్తుంది. ఆ దినము మరలా ఆ దినము కోల్పోయినటువంటి ఆ దినాన్ని మరలా మనం సంపాదించుకోలేము. ఈ లోకంలో ఉన్నదాన్ని దేవుని ప్రజలు చాలా జ్ఞానవంతులు. ఆ రోజు ఎవరి రికమెండేషన్ నడవదు. ఎక్కడి నుంచి సిఫారసు లెటర్. ఈరోజు లోకంలో ఎంతో గొప్పవారుగా ఉండేవారు కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. ప్రకటన 20:11-15 అక్కడ యోహాను ఏం చూశాడు? వారిలో గొప్పవారేమి కొద్దివారేమి, అల్పులేమి గర్లేమి అందరూ కూడా ఆయన సింహాసనంలో నిలబడ్డారట. దేవుని వాక్యము తెలియజేస్తున్నది. దానియేలు గ్రంథం 12లో కూడా రాయబడ్డది. యోహాను సువార్త 5లో కూడా రాయబడ్డది. ఒక సమయం వస్తుంది, ఆ రోజు మేలు చేయి వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయి వారికి తీర్పు పునరుద్ధానానికి వెళ్తారట. అవన్నీ కూడా నేను కాదు చెప్పేది. ప్రభు ఒకనొక దినం వస్తాడు. ప్రభు పూర్తిగా ఆ బాధ్యత దేవదూతలకు అప్పచెప్పాడు. కోత పంట మనం చూస్తాం. 1వ కీర్తన 4వ వచనంలో అక్కడ దుష్టులు అలాగునుండగా ఆ పొట్టు ఎక్కడ ఉండాలంట? పంది తినాలి. మనం పందులం కాదు కదా. ఆ పొట్టు పంది కొరకు ఏర్పాటు చేయబడ్డది. ఆ ధాన్యము దేనికి సూచన అంటే కంటికి. చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ ఇన్ ద విలేజ్. మనం చూస్తున్నాం ఏంటంటే ఒక బండి మీదకి ఎక్కి
ఎక్కువ గాలి వచ్చే చోట తురుపు పట్టేవారు. ఇప్పుడంటే మెషిన్స్ వచ్చినాయి. జొన్న కంకి, మొక్కజొన్న కంకి అన్ని, వరి కోత మిషన్ అన్ని ఏం చేస్తాయి? మనందరికి తెలుసు, ధాన్యమును ఒక చోట చేరుస్తాయి. కట్టినంత మొత్తం ఏం చేస్తాయి? దూరంగా పంపించేస్తాయి. ఆ దినం ఎంతో దూరంలో లేదు. మనం ఎవరి రికమెండేషన్ ఆ దినం మనం నడవదు. మనం ఎంతో గొప్పవారంగా ఉండొచ్చు, కానీ ప్రభువు చెప్పినటువంటి అవన్నీ కూడా మనం పాటిస్తున్నామా? ఎవరు నీతివంతులు, ఎవరు భక్తులు, ఎవరు భక్తిహీనులు? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని తలలు వచ్చుకొని ప్రార్థన చేస్తాం. సర్వశక్తియు మిక్కిలి కనికరంగా అయిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము గురుగులు, గోధుమలు వీటన్నింటినీ కూడా మేము చూస్తున్నాం. గురుగులు అపవాది అక్కడ ప్రవేశపెట్టినట్లు మేము చూస్తున్నాం ప్రభా. అపవాది మానవులందరినీ మోసం చేసి నరకానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే మానవులందరూ కూడా నీ వైపు తిరగడం చూసి వాడు ఎంతో అసూయపడుతూ ఉన్నాడు. వాక్యంలో రాయబడేదిగా అపవాది క్రియలను లయపరచడానికి ఆయన లోకానికి వచ్చాడు. యోహాను రాసిన 1:3 దొంగతనమును, హత్యను, నాశనం చేయటకు వచ్చును. అయితే ఆ మంచి కాపరివైన నీవు ఆ మంచి గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నావని లేఖనాల్లో రాయబడ్డది. ఉదయకాలం నీ రాకడ సమీపమైనది కాబట్టి మేమందరం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో నీ కొరకు ఎదురు చూసేవారంగా మనం సిద్ధపరుస్తున్నాం. ఈ మంచి దినము బట్టి పదవులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.